నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విద్య. కూటమి ప్రభుత్వానికి సంబంధించి కొత్త విధానం ఏదైతే ఉందో, ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు అమలు సాధ్యం? మరి పేదలు ఏమనుకుంటున్నారు, సామాన్య ప్రజానికం ఏమనుకుంటున్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంవత్సర పరిపాలన ఎలా ఉంది? సంక్షేమ పథకాల లిస్టులో ఏమేమి వస్తున్నాయి? ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది నాన్న. ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక్కసారి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అలా చాలా బాగుంది. ఆ 3 నెలలు కలిపి 3000 మొత్తం 7000 ఇచ్చారు స్టార్టింగ్ లో. అది ఎవరైనా ఇచ్చారా? లేదుగా. అది ఏంటంటే పరిపాలన మంచిది, బాగానే చేస్తాడు, దానికి డోకా లేదు. ఈయనే ఉండాలి, మళ్ళా ప్రభుత్వం ఇదే వస్తుంది, అది బాగుంది. అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమా నేను రిలీజ్ అవడంతో సక్సెస్ స్పీడ్ లో ఒక మొక్కలు మాట్లాడారు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది నేను పట్టించుకోను, నాది ఏమి వడ్డించిన విస్తరగా జీవితం, నేను పైకి వచ్చిన కష్టపడి. ఈ వేరే వాళ్ళు నెగిటివ్ గా మాట్లాడారంటే నేను బలంగా ఉన్నట్లు లెక్క అంటున్నారు. అంతే కదండి. ఎవరి అభిప్రాయం ఎవరిది, నా అభిప్రాయం నాది, ఎవరి అభిప్రాయం వాళ్ళది ఉంటుంది. ఎవరు చెప్పవలసి వాళ్ళు చెప్తారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. అది మన మనస్తత్వం కాదు. ఏంటంటే మనకు నచ్చింది మనం చెప్పుకోవాలా, అంతవరకే. నిమిత్తం కూడా మాజీ మంత్రి గారు అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ టికెట్ల రేట్ మీద ఫోకస్ చేశారు. కరెక్టేనండి, మీరు పెంచుకున్నారు. రైతులకు కూడా మద్దతు ఇస్తే బాగుండేది అన్ని విధాలుగా. ఇటు పక్క చూసుకుంటే అన్ని విధాలు, ఎందుకంటే రైతు మార్కెట్ లో కూడా రైతులకి 8 రూపాయలు, 12 రూపాయలు, 4 రూపాయలు ఇస్తున్నాడు. అన్ని అందరినీ ఆదుకుంటున్నాడు. పొగాకు రైతులు ఆదుకుంటున్నాడు. మొత్తం అన్ని చేస్తున్నాడు. వీళ్ళు గల్లని చేస్తున్నారు. వచ్చి ఈ దౌర్జన్యాలు వెళ్ళిపోయి పరపర నరుగుతా చంపుతా ఎందుకు ఈ డైలాగులు? ఇప్పుడు పరిపాలన ఉన్నప్పుడు రాజకీయ నాయకుడు ఎలా ఉండాలండి? పద్ధతిగా ఉండాలి, మాట్లాడాలి. సింగపూర్ పర్యటన ఉంది ఈ నెలాఖరికి. బాబు గారు, లోకేష్ గారు వెళ్తున్నారు. కంపెనీల వేటతో పాటు కన్స్ట్రక్షన్ కంపెనీలు వస్తాయి. పెట్టుబడులు బాగా తీసుకొచ్చారు. చాలా డెవలప్ అవ్వాలి. ముందు మెయిన్ అమరావతి 3 రాజధాని గారు నాశనం చేశాడు. 5 సంవత్సరాలు ఏముందండి? మొత్తం అంతా నాశనం అయిపోయింది. ప్రజలు నాశనం అయిపోయింది. ఆ కల్తీ మందు తీసుకొచ్చాడు, శుభ్రంగా నాశనం చేశాడు. 30,000 మంది చచ్చిపోయారు. ఇంకా కిడ్నీలు పోయి అందరు చాలా జనాలు హాస్పిటల్లో లబోదీపో అంటున్నారు. అదే చూద్దాం, అదే అమ్మడం. కుంభకోణం గురించి చూద్దాం అన్నాడు. మొత్తానికి పెట్టాడు ఎసరా. వీళ్ళందరూ పంచుకు తింటున్నారు. మొత్తం ముడుపులన్నీ వెళ్ళిపోతున్నాయి ఆడికే. ఎవరికి ఇంకేం కావాలి? జగన్ వరకు వస్తుంది అరెస్టు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా లిస్ట్ అంటే ఇప్పుడు ఈడీ మొదలెట్టింది కేసులు తీసుకుంటారు. ప్రభుత్వాలు చూస్తుంది బాగానే. నిన్న కేబినెట్ మీటింగ్ అనంతరం కూడా పట్టణాల్లో గనక 2 సెంట్ స్థలం, గ్రామాల్లో 3 సెంట్ స్థలం, ఇల్లు లేని వాళ్ళకి పేదవాళ్ళు. అవును, ఇస్తా అన్నాడు. గ్యారెంటీ ఇంకా అమల్లోకి వస్తుంది కదా. రేపు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం, అది కూడా అమల్లోకి వచ్చేస్తుంది. అన్ని చేసినట్టేగా, ఏ చేయలేనంటాడు. ఇల్లు పథకంలో భాగస్వామ్యులకండి పేదరిక నిర్మూలనకు మేము చేసిన పథకం అది కూడా ఒక కొత్త విధానం అంటున్నారు కదా. పేదలకి ధనికులు వచ్చి ఆదుకోవడం ఇవన్నీ అన్నీ బాగానే ఉందండి. ఏమీ చూడక్కర్లేదు, మనం అనుకోవాల్సిన పని లేదు. రాను ఇంకా బాగుంటుంది డెవలప్. అమరావతి డెవలప్ అవుతుంది, పోలవరం డెవలప్ అవుతుంది, అన్ని మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా ఇండస్ట్రీలు వచ్చేస్తాయి. లోకేష్ గారు నిన్న మాట్లాడడం జరిగింది. మంగళగిరి కేంద్రంగా పెట్టుబడులు వస్తున్నాయి, 50,000 ఉద్యోగాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి. కరెక్టే. అన్నీ ఐటీ రంగం తీసుకొస్తాడు. వైజాగ్ మొత్తం డెవలప్ చేయాలని ఐటీలు మొత్తం దించేస్తున్నారు కదా. ఐటీ పరిపాలన, ఐటెక్స్ మొత్తం అంతా బాగుంటుంది. సంవత్సర పరిపాలన ఎలా ఉంది? మీరు నచ్చిన అంశాలు? ఇప్పుడు పర్వాలేదండి. ఎందుకంటే ఒకేసారి చేయలేకపోవచ్చు, కానీ అంచెలంచెలుగా చేసుకొస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు ఈ రాష్ట్రంలో బడ్జెట్ ఏమీ కూడా మిగులు బడ్జెట్ లేదు. మిగులు కాకోకుండా దగ్గరగా 10 లక్షల కోట్లు ఎవరన్నా చేయనండి. అంతకుముందు పరిపాలకులు కానీ ఈ తర్వాత పరిపాలకులు కానీ చేశారు. అందుకని అప్పు తీసుకొచ్చి అందరికి పథకాల కింద ఇచ్చారు. అందుకని ఎక్కడ కూడా ఎసులుబాటు లేదు. ఇప్పుడు మనం ఏంటంటే పోనీ ఇక్కడేమైనా రెవెన్యూ వస్తుందా? ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. మన తెలంగాణకు కానీ బెంగళూరుకి కానీ వెళ్ళిపోయినాయి. అందుకని ఇప్పుడు మళ్ళీ స్థిరపడుతుంది కాబట్టి కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. తద్వారాగా రెవెన్యూ పెరిగిద్ది. తర్వాత బాగుంటుంది. కుంభకోణం గురించి ఏమంటారు? ఒక పక్క సిటీ ఈడీ కూడా బాగా ఎన్ఫోర్స్మెంట్ కూడా బాగా గట్టిగా ఉంది కదా. కేంద్రం నుంచి కూడా ఎక్కువ ఒత్తిడి ఉంది. అనేక మంది మాజీ మంత్రులు కూడా అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. ఒక పక్క చూసుకుంటే ఛాలెంజ్లు విసురుతున్నారు. ఎలా అనిపిస్తుంది? నిజంగా ఫ్యాబ్రికేటెడ్ కేసా జరిగిందంటారు? ఖచ్చితంగా జరిగిందండి. దీనికి ఏంటంటే పూర్వం మనకి ఈ సీప్ లిక్కర్ కంపెనీలు కలకత్తా, అటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి బీహార్ ఇక్కడ లిక్కర్ కంపెనీలు పెట్టుకొని ఇక్కడ లిక్కర్ అందించేవాడు. అవి కూడా గవర్నమెంట్ వీళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని గవర్నమెంట్ సెక్యూరిటీని పెట్టి తయారు చేసి అసలు లిక్కర్ కన్నా లెక్కలేకోకుండా చేశారండి. అది కూడా మంచి లిక్కర్ కాదు. ఎక్కడెక్కడ ప్రతి రాష్ట్రాల్లోకి వెళ్ళి వీళ్ళల్లోని మీడియేటర్లను పెట్టుకొని అక్కడి నుంచి కొనుగోలు చేసి దానివల్ల బాగా లబ్ధి పొందారు. గవర్నమెంట్ 1,30,000 మనకి భీమవరంలో ఒకసారి అమ్మితే 7,800 మాత్రమే అక్కడ రిజిస్టర్ అయింది. ఆ విధంగా అన్ని చోట్ల జరిగింది. ఇది గవర్నమెంట్ తెలిసి చేశారు, వాళ్ళంతా ఒక ప్లాన్గా చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ దొంగలు బయటికి రావాలి.
అది తాగిన వాళ్ళు చాలా మంది కాళ్ళు పోయి గుండెకాయలు పోయి అనేక మంది ఇబ్బందులు పడ్డారు, చాలా మంది చనిపోయారు. ఇక సావటం ఆగింది ఇప్పుడు. కాబట్టి వాటి మీద కూడా దర్యాప్తు చేసి వాళ్ళందరికీ శిక్ష పడేలాగా చూడాలి. ఎలా ఉండబోతుంది సార్? 4 ఏళ్ళ భవిష్యత్తు ఉంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి సీఎం గారు ఒక వారం రోజులు బాధ్యతలు తీసుకుంటారంటున్నారు. రేపు సింగపూర్ పర్యటన ఉంది. ఒక పక్క 50,000 ఉద్యోగాలు రెడీగా ఉండబోతున్నాయని మంగళగిరి కేంద్రంగా లోకేష్ గారు అంటున్నారు. నిన్న ఏదో ఎలా ఉంది, కంపెనీలు వస్తాయి అంటున్నారు కదా సార్. మీకు చంద్రబాబు నాయుడు గారు ఏదో చేస్తాడు, ఆ పథకాలన్నీ ఇచ్చేస్తాడని ఓట్లు వేయలేదండి. ఆ రౌడీజం, ఆ రాక్షసత్వం ప్రభుత్వం ఉండకూడదు అని ప్రజలు వేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు దాన్ని కూడా ఆయన చేసిన దాన్ని నిలబెట్టుకుంటూ అంచెల వారీగా నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. ఖచ్చితంగా జరిగిద్ది. అనుకున్నంత చేయలేకపోయినా ఈ రాష్ట్రంలో ఉన్న ఎసులుబాటును బట్టి అది నిర్ణయం తీసుకుంటున్నారు. చాలా కష్టంగానే ఉంది. మనకి ఇప్పుడు మధ్యప్రదేశ్ కానీ బీహార్ ఇది ఉంది, ఇది ఉత్తరప్రదేశ్ ఉంది. ఉత్తరప్రదేశ్లో అక్కడ 85,000 కోట్లు మిగులు బడ్జెట్, అప్పు లేకోకుండా మిగులు బడ్జెట్ ఉంది. అక్కడ 200 రూపాయలకి గ్యాస్ ఇవ్వగలుగుతున్నారు. కాబట్టి మనకి ఇక్కడ తగులు బడ్జెట్, రోజుకి 500 రూపాయలు వడ్డీ కట్టాలి ఈ ప్రైవేట్ కంపెనీలు అప్పులు తెచ్చిన వాళ్ళకి. కాబట్టి కొద్ది కష్టమైనా సరే గవర్నమెంట్ నిలబెట్టడానికి, పరువు నిలబెట్టుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా సాధించి తీరుతారని మా నమ్మకం. నాలో బలం ఉంది కాబట్టి వేరే వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ మీట్లో మాట్లాడుతున్నారు, సినిమా సక్సెస్ మీట్లో. రెండోది, నేను ఇలాంటి వాటికి కుంగిపోను, నాది వడ్డించిన విస్తరయం కాదు నా జీవితం కూడా, నేను ఎదిగొచ్చాను. ప్రతిపక్ష నాయకులు నా సినిమా చూసి బాగుంది అంటున్నారు, మంచి విషయం అని చెప్పి అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల పైన కూడా మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. ఏమంటారు సార్, ఎలా ఉండబోతుంది? టికెట్ రేట్లలో ఈయన పదవి దుర్వినియోగం చేశారని అంబటి రాంబాబు గారు అంటున్నారు పెంచుకోవడానికి. అదేవిధంగా రైతులకు కూడా గిట్టుబాటు ధరలు కల్పిస్తే బాగుండేది కదా టికెట్ రేట్లు కంటే అనేది ఆయన వాదన. మీకు సినిమాను చూసి ఈ గవర్నమెంట్కి అసలు బేరీ చేయొద్దండి. సినిమా వ్యవహారం వేరు, గవర్నమెంట్ అట్టర్ ఫ్లాప్ అయి ఓడిపోద్ది. దాని మాత్రం గవర్నమెంట్ ఓడిపోద్దా? దానికి దీనికి సంబంధం లేదు. ఆయన పాలసీ ఆయన పనిచేస్తున్నాడు. ఎప్పుడూ చేయనట్టుగా మరి 4,000 పంచాయతీలకి ఆయన సమావేశాలు, సభలు జరిపించాడు. ఆయన తీసుకున్న బాధ్యత ఆయన వ్యవహారం చేస్తున్నాడు. ఖచ్చితంగా అతను పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాడు. ఫైనల్గా చూసుకుంటే సార్ ఏంటి సార్, P4 పథకంలో భాగస్వాములు కమ్మంటున్నారు చంద్రబాబు గారు. నిన్న కేబినెట్ మీటింగ్ అనంతరం కూడా చెప్పడం జరిగింది. ధనికులు వచ్చి పేదవాళ్ళని ఆదుకోవడం కానివ్వండి, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్, కాలనీలు ఇవన్నీ డెవలప్ చేయడం కానివ్వండి, ఎలా ఉండబోతుంది ఈ విధానం? కొత్త విధానం కదా. ఇప్పుడు మీకు ఒక ఉన్నతమైన ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు ఇక ధనవంతుల్ని పిలిచి అయ్యా మీరు ఏదో చెయ్యండి అంటే ఏమీ పట్టుకుపోయేది లేదు. కాబట్టి ఖచ్చితంగా పెద్ద ఆయన మాట గౌరవిస్తారు. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు కూడా ఆ విధంగా నడుస్తున్నాయి. కానీ గవర్నమెంట్లో నిధులుండి ఆ నిధులతో అన్నా క్యాంటీన్ పెట్టట్లా. దాతలు ధర్మం చేస్తున్నారు. మంచి పథకమైన ఆ విధంగా వాళ్ళు నడుపుతున్నారు. దానికి తగ్గ అచ్చాయ పాత్ర అని చెప్పి మరి ఇస్కానీ వాళ్ళు తీసుకోవటం, ఎలాంటి రిమార్క్ లేకపోకుండా ఇన్ని సంవత్సరాలు నడుపుతున్నారు. అన్నా క్యాంటీన్లు కూడా కొనసాగుతాయి. ధర్మం ఇచ్చేవాళ్ళు, దానం చేసేవాళ్ళు బోల్డ్ మంది గుప్త దానం చేసేవాళ్ళు ఉన్నారు. అదే విధంగా ఆయన పిలుపు మేరకు అందరూ కాపాడి అండగా తీసుకొని కొన్ని బాగు చేస్తారని, కొన్ని పథకాలు, కొన్ని వ్యవహారాలు, కొన్ని గ్రామాలు దత్తత తీసుకుంటారని కూడా నాకు నమ్మకం ఉంది సార్. సంవత్సర పరిపాలన ఎలా అనిపించింది? కూటమి ప్రభుత్వం వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, ఇటు పక్క చంద్రబాబు గారు ఉన్నారు. ఎలా ఉండబోతుంది తదుపరి ఈ సంవత్సర పాలనలో ఎలా అనిపించింది? ఇప్పటి వరకు అయితే బాగానే ఉందండి. ఎందుకంటే ఒక్కళ్ళే కాకుండా 2-3 కలిపి ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్తున్నారు. కాబట్టి ప్రతిదీ కూడా కరెక్ట్ వేలో పోతుందని అనిపిస్తూ ఉంది నాకు. ఇటు అభివృద్ధి వైపు కానీ, మరి ఇటు మెట్రో రైలు కానీ, లేకపోతే అమరావతి మరి రాజధాని కట్టడం కానీ, మరి మిగతా రోడ్ల విషయాలు కానీ, అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. కేబినెట్ మీటింగ్ జరిగింది సార్ నిన్న. పట్టణాల్లోనేమో 2 సెంట్ స్థలము, గ్రామాల్లో 3 సెంట్ స్థలం ఇస్తామంటున్నారు పేదలకి. దాంతోపాటు P4 పథకంలో పాల్గొనండి, ఈ పేదరిక నిర్మూలనకి ధనికులు వచ్చి ఆదుకోవడం కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్స్ నేర్పించడం, ఏదైనా చేతి వృత్తులు నేర్పించడం, ఇలాంటి కండక్ట్ చేస్తామంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఇది కూడా బాగానే ఉందండి. P4 పథకం అమలు అయితే కనుక అద్భుతంగా ఉంటుందండి. ఎందుకంటే పేదరికం లేనటువంటి మన ఆంధ్రప్రదేశ్ని సృష్టించాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి అది కనుక సక్సెస్ అయితే కనుక మంచి అభివృద్ధి వైపు నడుస్తుందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. మాజీ ప్రభుత్వాలకు సంబంధించి లిక్కర్ కుంభకోణం చూస్తూనే ఉన్నాం వార్తల్లో. ఎలా ఉండబోతుంది సార్? కేంద్రం గట్టిగా తీసుకుంది దీన్ని. ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ కానివ్వండి, ఈడీ కానివ్వండి, ఇటు పక్క చూసుకుంటేనేమో సిట్ కూడా గట్టిగా సాక్ష్యాధారాలు సేకరిస్తుంది. ఎలా ఉండబోతుంది? జగన్ గారి వరకు వస్తుందా అరెస్ట్ అనేది మాజీ ముఖ్యమంత్రి గారు? అంటే దాని మీద పెద్దగా కామెంట్ చేయలేమండి. ఎందుకంటే
లిక్కర్ అనేది ఈడీ అవి సిట్టు చూస్తూ ఉన్నాయి కదా, అది ఎవరు దోషులు అనేటువంటి ఇంతవరకు చెప్తా ఉన్నారు కానీ ఇంకా కరెక్ట్గా ఎవరు దోషులు ఎవరు బయటకు వస్తారనేది ఇంకా ఆలోచించాల్సిన విషయమే. ప్రస్తుతానికైతే వేగవంతంగా దర్యాప్తు జరుగుతుంది. మరి దోషులు బయటకు వస్తే మంచిదే. సింగపూర్ పర్యటన ఉంది సార్ ఈ నెలాఖరికి, ఎలా ఉండబోతుంది? కంపెనీలు వేటలో ఉన్నారు, దాంతోపాటు కన్స్ట్రక్షన్ కంపెనీలు కూడా రాబోతున్నాయి. మరొకసారి పిలుస్తున్నారు అమరావతి వేగవంతంగా కట్టాలని చెప్పి. ఎలా అంటే సింగపూర్ పోయిన గవర్నమెంట్కి సరైన సహకారం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం లేదని అంటున్నారు కదా, కాబట్టి వేరే విధంగా ఉపయోగించుకుందాం అని చెప్పేసి అంటున్నారు మరి సీఎం గారు. మరి ఒకవేళ వాళ్ళు కూడా మన అభివృద్ధిలో సహకరిస్తే ఇంకొంచెం తొందరగా గ్రోత్ వస్తుందని చెప్పేసి అనిపిస్తూ ఉంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు టికెట్లు సినిమా రిలీజ్ అయింది కాబట్టి దాని మీద ఫోకస్ చేశారు, కానీ రైతులు పెట్టుబడి సాయాలు కానివ్వండి మద్దతు ధర ఉంటే బాగుండేది అనేది ఆయన వాదన. ఎలా అనిపిస్తుంది? నిజంగా పదవి దుర్వినియోగం చేశారా పవన్ కళ్యాణ్ గారు? ఆయన మాటల్లో అంటున్నారు కదా. దీని మీద కూడా కామెంట్ చేయలేను. నమస్కారం అండి. చూసుకున్నట్లయితే సంవత్సర పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? ఏ అంశాలు బాగున్నాయి? కొత్తగా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ P4 పథకం కానివ్వండి, గ్రామాల్లో ఇచ్చే ఇళ్ల స్థలాలు, పట్టణాల్లో ఇచ్చే ఇళ్ల స్థలాల గురించి నేను కేబినెట్ మీటింగ్లో జరిగింది. ఏమంటారు? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, పథకాలు బాగానే ఇస్తున్నారు. గ్రామాల్లో ఇస్తానంటున్నారు, అది వస్తుంది. ఉద్యోగాలు కూడా చంద్రబాబు నాయుడు పర్యటన ట్రై చేస్తున్నారు, అందరికి ఉద్యోగాలు వస్తాయి, పథకాలు అన్నీ వస్తాయి, బాగానే ఉన్నాయి అన్ని. గతంలో చూసుకుంటే ఈ సంక్షేమ 6 పథకాలకు సంబంధించి అప్పుడు 9 పథకాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? 9 పథకాల కంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలే బాగున్నాయండి. ఎందుకంటే బస్సు ఉచిత బస్సు అన్నారు, గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, అమ్మఒడి ఎంతమంది పిల్లలున్నా ఇస్తున్నారు, చాలా సంతోషం అది. తర్వాత రైతులకి ఇస్తున్నారు, అందులో అన్ని పథకాలు బాగానే ఉన్నాయి, బాగానే ఇస్తున్నారు. అయితే ఏమంటున్నారంటే ఈ ఇళ్ల స్థలాల గురించి నమోదు చేసుకోమంటున్నారు. నేను కేబినెట్ మీటింగ్లో ఒక పక్క సింగపూర్ పర్యటన కూడా ఉంది, కంపెనీలు మళ్ళీ వస్తాయి అంటున్నారు. నారాయణ గారు కొంచెం అసహనంగా ఉన్నారు, మొన్న మీడియా ముఖంగా మాట్లాడుతూ యూస్లెస్ ఫెలోస్ మీరు ఇంకా త్వరగా చేయట్లేదు పనులు అని అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అమరావతి మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అమరావతి పనులు ఎందుకు తొందరగా అవటం లేదంటే అది మన చేతిలో లేదండి. అది పైనుంచి వాళ్ళని ఒప్పించి మెప్పించి తీసుకునే ప్రయత్నం చేయాలి. అందరూ కూడా దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఉద్యోగాలు కంపెనీలు అన్ని వస్తాయండి. మంగళగిరి కేంద్రంగా ఒక 50,000 ఉద్యోగాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని లోకేష్ గారు భేటీ అయ్యారు నిన్న మంత్రులతో. వాళ్ళు ఏమంటున్నారంటే ఐటీ కంపెనీలు కానివ్వండి, లేదా ఐటీ కంపెనీలు కాకుండా వేరే కంపెనీలు అయినా ఒక 50,000 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి, వాళ్ళు ఇక్కడికి రావడానికి రెడీగా ఉన్నారు అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఐటీ కంపెనీలు పెడితే 50,000 ఉద్యోగాలు ఇస్తారు, టైం పట్టుద్ది. వాళ్ళందరూ రావడానికి కూడా ఉత్సాహంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రయత్నం బాగానే ఉంది. మాజీ ప్రభుత్వ నాయకులు అరెస్టులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. వీళ్ళు ఎక్కడ కుంభకోణం చూసే ఉంటారు గత వారం రోజులుగా. నిజంగా జరిగిందంటారా? సిట్ వచ్చింది, ఈడీ కూడా వచ్చింది కదా రాష్ట్రానికి. ఎలా ఉండబోతుంది? జగన్ వరకు వస్తుంది అరెస్ట్? ఏమంటే నిజంగా కుంభకోణం జరిగిందండి. జరగకపోతే అరెస్ట్ చేస్తే ఎవరు ఊరుకోరు, జగన్ కూడా ఊరుకోరు. అసలు అది జరిగింది కాబట్టి వాళ్ళు ఏదో నిజం, ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేశానని ఒప్పుకోరు. ఎందుకంటే చిన్నతనంగా ఉండేది, తప్పు చేస్తే చిన్నతనంగా చూస్తారని ఒప్పుకోరు కాబట్టి ఇంకా రివర్స్గా మాట్లాడుతున్నారు. అంత రివర్స్గా మాట్లాడినా న్యాయంగానే జరుగుద్ది. కానీ కక్షతో ఏం చంద్రబాబు నాయుడు చేయటం లేదు, చట్ట ప్రకారం జరుగుతుంది అన్ని. టికెట్ రేట్ల మీద పెట్టిన ఈ ఫోకస్ రైతులకు పెట్టుబడి సాయం మీదను, రైతులకు మద్దతు ధర మీద పెడితే బాగుంటుందని అంబటి రాంబాబు గారు అంటున్నారు ఒక పక్క. ఇటుపక్క కేతిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? ఇటుపక్క చూసుకుంటే మరి ఈ అంశాలన్నీ చూస్తే నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించట్లేదు? అనేక అంశాలు ఉన్నాయి కదా, ఏదన్నా అన్యాయం జరిగినాయో ఈ మధ్య సైలెంట్గా ఉంటున్నారు ఎందుకు? అంటే సైలెంట్గా ఉంటున్నారంటే ఎక్కడ ఏమీ జరగటం లేదు కదా, బాగానే జరుగుతుంది కదా. ఎక్కడ మొన్న కూడా చెప్పాడు, ఎక్కడ అన్యాయం జరిగితే మాత్రం నేను స్పందిస్తాను, దానికోసం వచ్చాను, నేను డబ్బు కోసం ఏమి రాలేదు, సినిమాలు ఏమి యాక్షన్ చేయటం లేదు, ప్రజల క్షేమం కోసమే నేను వచ్చాను అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే నాది వడ్డించిన విస్త్రయం కాదు, నేను కష్టపడి పైకి వచ్చినోడ్నే, ఈ సినిమాలు గెలుపు ఓటములు నేను మైండ్కి ఎక్కించుకోను, సో నా సినిమా బాగోలేకపోతే బాగుందని చెప్పండి, లేకపోతే బాగుంటే బాగుందని చెప్పండి అంటున్నారు. నిన్న మాట్లాడుతూ ఇలాగా నేనేమో డిప్రెస్ అవును, నేను బలంగా ఉన్నాను కాబట్టి నా గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు అంటున్నాడు. లేదండి, అది ఉన్నట్టే మాట్లాడటం కరెక్ట్. ఆయన కింద నుంచే పైకి వచ్చాడు, దేనికోసం ఆయన ఆశించలేదు, ప్రజల క్షేమం కోసమే ఆయన అంత కష్టమైన
పనిచేయటానికి ముందుకు వస్తున్నారు, ఎదుగుతారు. ఆయన ప్రభుత్వం నిలబడుద్ది. అంటే అధికార దుర్వినియోగం చేశారు, ఇంత రేట్లు పెంచుకున్నారు. గత ప్రభుత్వంలో మొన్న ఈ మధ్య చూసుకున్నట్లయితే కనుక అప్పుడు కూడా ఇట్లాగే అన్నారు కదా, బెనిఫిట్ షోలు వద్దంటే మీరు కూడా మొన్న బెనిఫిట్ షోలు వద్దన్నారు. వేరొక యాక్టర్కి ఒక పర్సన్ చనిపోయాడు, చనిపోయినప్పుడు మీరు బెనిఫిట్ షోలు ఏనన్నారు, మీ వరకు వచ్చేసరికి మళ్ళీ ఎలా వేసుకుంటారు? మరి అదే కదా నిర్ణయం అంటున్నారు. అదే నిర్ణయం అంటే అది అనుకోకుండా జరిగిందండి. అది అది ఒకటి జరిగిందంటే అనుకోకుండా జరిగిన బెనిఫిట్ షో అంటే డబ్బులు తొందరగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి తొందరగా బెనిఫిట్ షోలు వేయించుకుంటున్నారు. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. మరేంటి సార్, ఏపీ రాష్ట్ర ప్రజలు నెక్స్ట్ ఎవరికి అవకాశం ఇస్తారు? ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ మరి ఎలా ఉండబోతుంది? కూటమి లాస్ట్ వరకు కలిసి ఉంటుందా, లేదా జగన్ గారి ఏమన్నా అవకాశం ఉంటుందంటారు? కూటమి కలిసే ఉంటుందండి. కూటమి జగన్కి అవకాశం వచ్చే అవకాశం లేనే లేదు. ఆయన రెచ్చగొడుతున్నారు. ఎలా ఏంటంటే జగన్ ప్రభుత్వం అందరినీ నరుకుతా, చంపుతా, చేస్తాను అంటుంటే ప్రజలు ఎలా గెలిపిస్తారండి? ప్రజల్ని పరిపాలించాలి కానీ నరుకుతాను, చంపుతానంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పరిపాలన చేస్తారా మీరు? అది పద్ధతి కాదు. అది చూస్తే ఎలా ఉన్నాయి సంవత్సర పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? ధరలు కానివ్వండి, మిగతా అంశాల్లో ఏదన్నా లబ్ధి చేకూరిందా? సూపర్ 6 గురించి ఏమంటారు? సూపర్ 6 బాగానే అమల్లో పెడుతున్నారు. మొన్న తల్లికి వందనం వేశారు, 26,000 వచ్చాయి. మళ్ళీ స్కూల్కి మున్సిపల్ హై స్కూళ్ళు బాగానే అభివృద్ధి చేస్తున్నారు. 9th క్లాస్ పాప, 6th క్లాస్ బాబు. కానీ పాఠశాలలు అభివృద్ధి చేయటంలో లోకేష్ గారు బాగా పూనుకుంటున్నారు, చాలా మంచిది. కాకపోతే మేము రెక్కాడితే కానీ డొక్కాడిన వాళ్ళమే మున్సిపల్ హై స్కూల్లో చదివించుకుంటున్నాం కాబట్టి మాకు పొద్దుగూకులు వాళ్ళని పట్టించుకునేది సమయం ఉండదు. కనుక టీచర్స్ ఇంత జీతాలు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంతమంది మున్సిపల్ స్కూల్కి వెళ్ళే వాళ్ళకి వాళ్ళు కూడా రాని వాళ్ళు 6th క్లాస్ చదువుతున్నారు, 7th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళని కొద్దిగా పట్టించుకోండి, మా గురించి పట్టించుకోమని మరీ వేడుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే సినిమా విషయంలో చూసుకున్నట్లయితే కనుక రేట్లకు సంబంధించి పెంచుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మేము పెంచుకున్నాం అంటున్నారు. ఏమంటారు? ఇటు మా రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తే బాగుంటుంది కదా, ఆ అంశం కంటే కూడా ఎక్కువ. గిట్టుబాటు ధరలు అంటే వర్షాలు వాటి ప్రభావాన్ని బట్టి వాళ్ళు కల్పించగలరు. వాళ్ళని ఏమనలేము, రైతుల్ని మనం ఏమనలేము. ఇక నడిచే కాలం అలాగా నడుస్తూ ఉంటుంది అంతే. అయితే పట్టణాల్లోనేమో 2 సెంట్ ఇస్తామంటున్నారు స్థలము, గ్రామాల్లోనేమో 3 సెంట్ స్థలం ఇస్తామంటున్నారు. మీకేమైనా ఇంతకుముందు వచ్చిన అవకాశం ఉంది, ఏమైనా అప్లై చేసుకున్నారా? సచివాలయంలో ఏమంటారు? అండి జగన్ ప్రభుత్వంలో మాకు ఇచ్చారు. మరి ఆయన ఎక్కడ ఇచ్చారంటే కొండపావులూరులోని కొండపైన ఉంది ఇల్లు. ఆ స్థలం ఇస్తే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో మాకు రావనేసి బాధగా ఉంది. మాకు ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చిన వాళ్ళకి ఇక్కడ పల్లెటూరులో కానీ సిటీలో కానీ ఎక్కడైనా ఇచ్చిన బ్రతుకు తెరువుకు అనేది కొండపైకి ఇల్లు కట్టుకోవడం, ఒక గుడి చేసుకొని ఉండడానికి కూడా అవకాశం లేకపోయింది. అది ఆయన ఇచ్చారు కానీ అది కాలనీలాగా తయారవ్వలేదు, బ్రతుకు తెరువుకి ఇప్పుడు అవ్వలేదు. కనుక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇల్లు ఇచ్చినా సరే మాకు బాగులేదు అన్న స్థలాల వాళ్ళకి కూడా ఇవ్వమని నేను కోరుతున్నాను. అవి చూసుకుంటే P4 పథకంలో పేదరిక నిర్మూలన అంటున్నారు. ధనికులు వచ్చి పేదవాళ్ళు ఆడుకొని డెవలప్ చేస్తారు, రోడ్లు వేస్తారు అంటారు. జరుగుతుంది అంటారా? నిజంగా ఇలాంటి సినిమాల్లోనే పాసిబిలిటీ ఉంటుంది కదా, ఎక్కువ శాతం బయట జరిగిన దాఖలాలు ఉన్నాయి అంటారు. ఏ ప్రభుత్వం వాళ్ళేమో నాకు తెలియదు కానండి, చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ సినీ ఫీల్డ్ మొత్తాన్ని కదిలిస్తారు ప్రతి రంగంలోనూ. మొన్న వరదలు వచ్చినాయి, సింగనగర్కే కాదు రాజరాజపేట మొత్తం ముంచేసింది, ఎప్పుడు ముంచని విధంగా ముంచింది. కానీ వాళ్ళని ఇన్ని కోట్లు, 6 కోట్లు పవన్ కళ్యాణ్ గారు ఇలా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక చేతనిచ్చి సూపర్గా చూశారు. ప్రమాదం అనేది లేకోకుండా చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళకి నెలకి సరిపడా సరుకులు ఫుల్గా ఇచ్చారు. అసలు ఎటువంటి ఇబ్బంది లేదు, మాకు తినటానికి లేదు. అంత వరదలో కూడా 10 రోజులు వరదలో ఉన్న తినటానికి లేదు అనుకోకుండా చేశారు, చాలా బాగా చేశారు. పర్లేదా, అమలు అవుతుందా, అన్ని వస్తాయి అంటారు? ఆడబిడ్డ నిధి కింద ఇవ్వాలి కదా, 1500 చొప్పున సంవత్సరం బారు చూసుకుంటే 18,000 దాకా రావాలి. నెక్స్ట్ అదే పథకం ఉంది కానీ అంత డబ్బులు లేవు. అచ్చెన్నాయుడు గారు ఏమంటున్నారంటే వ్యవసాయ శాఖ మంత్రి, ఇది ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాలి అంటున్నారు కదా, అంత అమ్మితేనే కానీ డబ్బులు రావంటున్నారు కదా. ఆంధ్రప్రదేశ్ని అమ్మాలి అంటే వాళ్ళని వీలుని బట్టి ఇవ్వాలి. ఇంకా మన నెత్తి మీద బరువు భారం, మనకు తలకి మించిన భారం వేసుకోకూడదు, మన గురించే ఆలోచించుకోకూడదు. ఆ 18,000 అనేసి ఇవ్వాలనేసి జనాలు ఆశపడిపోతున్నారు. అవి ఇవ్వకపోయినా బ్రతకడం మానేస్తున్నారా?
ప్రభుత్వాన్ని మంగళగిరిలో 50,000 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఏదైతే ఉందో ఐటీ కంపెనీలు, అదర్ కంపెనీలు కూడా వస్తానికి సిద్ధంగా ఉన్నాయి అంటున్నారు. లోకేష్ గారు నిన్న మీడియా ముఖంగా కూడా మాట్లాడడం జరిగింది. ఏమంటారు దీనిపై? ఉద్యోగాలంటే నిరుద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలండి తప్పనిసరిగా. అలాంటి వాళ్ళకి మాత్రం భవిష్యత్తు ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. వాళ్ళు 6 పథకాలు 3 పథకాలు రిలీజ్ చేశారు ఆల్రెడీ. ఏంటి 6 పథకాలు కానీ 2 సంవత్సరాలు రిలీజ్ చేస్తే నెక్స్ట్ కూడా వాళ్ళే ప్రిపేర్ అవ్వచ్చు. అది ఈ 6 పథకాల్లో ఇంటికి ఏమేమి వస్తున్నాయి సార్, ఎలా అనిపిస్తుంది? ఇంటికండి పింఛన్ వస్తుందండి. ఏంటి స్కూల్ పిల్లలకి డబ్బులు వేసారండి. ఏంటి రేపు ఆగస్టు 15 బస్సు వెళ్తానండి, మహిళలకు ఫ్రీ బస్సు. అవి వచ్చినాయండి. ఇంటింటికి వచ్చి ఏకక్షేమ కలుపుకున్నారు కార్యకర్తలు కూడా వచ్చి. డోర్ టు డోర్ వెళ్ళి ఏకక్షేమాలు ఎలా ఉన్నారు ఏంటి, మీకు పథకాలు అందినాయా, మీ పిల్లలు డబ్బులు పడినాయా లేవా, ఇంటికి మీ ఇంట్లో పిల్లలు డబ్బులు అందరూ పడినాయా, ముగ్గురు పిల్లలు పడినాయా, ఇద్దరు పిల్లలు పడినాయా ఏంటి అని ఎంక్వైరీ చేసుకొని కార్యకర్తలు వచ్చి డోర్ డోర్ తిరిగి వెళ్తున్నారు సార్. అయితే పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవడంతో ఆయన సక్సెస్ మీట్ లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎవరికి జీవితం ఊరికనే రాదు, కష్టపడి రావాలి, నాకు వడ్డించిన విస్తర కాదంటున్నారు. ఏదైనా సినిమా గురించి మాట్లాడినప్పుడు నెగిటివిటీ ఉంటే నేను తీసుకోను సక్సెస్ వీటితో, నేను ప్రజల్లో బతకాలనుకునే వ్యక్తిని కాబట్టి ప్రజల్లోకి వచ్చారంటున్నారు. ఎలా చూడండి? మంచి అభిప్రాయం అయింది. అభిప్రాయం మంచిదే. ప్రజలకు ప్రజా సేవ చేస్తే మంచిదే కదా. ఆయన డబ్బులు పోయి చాలా మంది అటుపక్క జిల్లా కొన్ని జిల్లాలకు ఖర్చు పెట్టాను. ఓన్ డబ్బులు ఖర్చు పెట్టా అన్నాడు. మంచిదే పద్ధతి. రాంబాబు గారు ఏమంటున్నారంటే ఈయన పదవి దుర్వినియోగం చేశారు, గతంలో ఏంటంటే బెనిఫిట్ షోలు వద్దన్నారు, మళ్ళీ వేశారు, టికెట్ రేట్ల మీద పెట్టిన ఫోకస్ రైతులకు మద్దతు ధరలు కల్పిస్తే ఇట్లా మార్కెట్లో వీటిలో కూడా ధరలు కరెక్ట్గా కంట్రోల్లో ఉంటాయి అనేది ఆయన వాదన. ఎలా చూడండి? పెడతా వస్తాయి. రైతులకి మద్దతు ధర ఇచ్చారుగా, రైతులకి మద్దతు ధర ఇచ్చారు. కొంతమంది చాలా మంది రైతులకి ఇప్పుడు పంటలకు ఇచ్చారు కదండి. నిన్న కేబినెట్ మీటింగ్ లో కొన్ని విషయాలు చర్చించారు. ఒకటి మంగళగిరికి 50,000 ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి అంటున్నారు. ఎవరైతే యువతగా నిర్లక్ష్యంగా ఎవరైతే ఉన్నారో గతంలో, ఇవన్నీ కూడా ఒక సంపాలనలోకి వచ్చినాయి, కంపెనీలు రాబోతున్నాయి, వచ్చే ఈ యొక్క 6-7 నెలల్లో కూడా ఒక 50,000 ఉద్యోగాలు ఇవ్వగలుగుతామని మా నారా లోకేష్ గారు అంటున్నారు. ఎలా ఉంటుంది ఇస్తే? మంచిదే అండి. నిరుద్యోగ సమస్య తీరినట్టు కదండి. ఇప్పుడు డిగ్రీస్ అయిపోయి ఎంబీఎస్ అయిపోయి ఖాళీగా ఉన్నారు పిల్లలు. ఏంటి వాళ్ళకి నెలకి 15,000 ఇచ్చే బదులు ఉద్యోగం కల్పిస్తే మంచిదే కదండి భవిష్యత్తు. ఇదే విధానంలో కూడా పట్టణాల్లోనేమో 2 సెంటు, పల్లెటూరులో 3 సెంటు ఇల్లు లేని పేదవాళ్ళకి కానివ్వండి, ఇల్లుకి అర్హులు ఉన్న వాళ్ళకి ఇస్తామంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఇస్తామన్నారండి. మా వాంబే కాలం కూడా ఇంటిపై ఇల్లు వేసుకుంటే 3 లక్షలు ఇస్తామన్నారండి ఎమ్మెల్యే గారు. మీకు ఇల్లు సాలదు, ఇంటిపై ఇల్లు వేసుకుంటే 3 లక్షలు కేటాయిస్తాము అని చెప్పారండి ఎమ్మెల్యే గారు. P4 పథకం కింద పేదరిక నిర్మూలన అని చెప్తున్నారు. ధనికులు వచ్చి పేదవాళ్ళు ఆదుకుంటామంటున్నారు. ఎలా ఉండబోతుంది ఈ విధానంలో? ఎన్ఆర్ఐలు, పెద్ద డబ్బున్న వ్యక్తులు ఫారెన్ నుంచి వచ్చి ఆదుకుంటామంటున్నారు. ఇందులో భాగస్వాములు కమ్మంటున్నారు. ఇస్తే మంచిదే అండి. చాలా మంది గ్రామాలు దత్తత తీసుకొని, కొన్ని ఊర్లు దత్తత తీసుకొని పిల్లలు చదివటం, మంచి చెడ్డ చూడటం, మంచి పోషకాహారం పెడతాం వాళ్ళకి పిల్లలకి చేస్తున్నారు. ఆ కార్యక్రమం చాలా మంచిదండి. అది ఏంటి చాలా మంచి పద్ధతి నాకు తెలిసి. ఎలా ఉండబోతుంది? లిక్కర్ కుంభకోణం జరుగుతూనే ఉంది, వార్తల్లో చూస్తున్నాము. జగన్ గారి వరకు అరెస్ట్ రావచ్చా? గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు కాబట్టి అదే ఒక రివెంజ్ గా వెళ్తుందా, లేకపోతే కేంద్రం నిజంగానే పారదర్శకంగా చేసుకుంటుంది? అది చట్టరీత్యా జరిగే పనులండి. అవి రాజకీయ పరంగా జరిగే పనులు కావు. ఏంటి మిత్రపక్షాలు ఆరోపించవచ్చు. చట్టం ఎదురు చూపించి కోర్టు అనేది ఉంటుందిగా, న్యాయస్థానం కోర్టు ఉంటుందిగా, అది అవి చూసుకుంటాయి, మనకు సంబంధం లేదు. ఫైనల్ గా 4 years లో ఎలా ఉండబోతుంది సార్? అమరావతి వేగంగా అవుతుందా? పోలవరం కూడా కంప్లీట్ అయ్యి మనకి బాగుంటుందా, లేకపోతే పాత ప్రభుత్వాలకు అవకాశం ఇస్తారా ప్రజలు మరొకసారి? పాత నెక్స్ట్ ఎలక్షన్ సంవత్సరం కానీ తెలుస్తుందండి. ఏంటి పోలవరం ఒకటి ఈ లోపు పూర్తి అయిపోద్ది కంపల్సరీగా 100%.